అందరికీ నమస్కారం. అమ్మమ్మ వంటలకి స్వాగతం. మేము ఈరోజే ఛానల్ని స్టార్ట్ చేశాము. పిండి వంటలు, తెలంగాణ పిండి వంటలు ఎలా చేయాలనో చూపిస్తాను నేను ఈరోజు. తెలంగాణ పిండి వంటలలో మనకు గుర్తుకొచ్చేది సర్వపిండి. సర్వపిండి ఎలా చేయాలనో మీకు చెప్తాను ఈరోజు. చూడండి, చూసి మమ్మల్ని ఆదరించండి. ఫస్ట్ పొయ్యి గిన్నె పెట్టుకోండి. గిన్నె నీళ్ళు పోయండి. నేను ఇది కేజీకి సరిపడంత చేస్తున్నాను. ఒక చెంబు నీళ్ళు పోయండి. చెంబు నీళ్ళు పోసిన తర్వాత అందులో కొంచెము నీళ్ళు మసిలేటప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయండి. మూత పెట్టేసేయండి. ఆ పిండిలో ఏమేమి వేయాలో నేను చెప్తాను, మీరు చూడండి ఫ్రెండ్స్. నేను ఏమేమి చేయాలో చూడండి. నువ్వులు, కొంచెం ఓమా, కొంచెం ధనియాలు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, నానబెట్టిన శనగపప్పు, పెసరపప్పు, ఉల్లిపాయలు. నేను ఇవి కొంచెం కొంచెం నా చేయితో వేసుకుంటున్నాను. మీరు మాత్రం 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోండి. 1 స్పూను ఓమ వేసుకోండి. 1 స్పూను ధనియాలు వేసుకోండి. 1 స్పూను ధనియాలు వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇవన్నీ కేజీకి సరిపడంత పిండికి నేను చేసేది ఇది. ఇప్పుడు పెసరపప్పు, శనగపప్పు కొంచెం నీళ్ళ నానబెట్టినాను కదా, కడగండి. నేను 1 గ్లాసు కారం పొడి, ఉప్పు కలిపి పెట్టుకున్నాను. కారం పొడి ఎక్కువ ఉండాలా, ఉప్పు తక్కువ ఉండాలా. టేస్ట్ ఎందుకంటే ఉప్పు విషం అవుతుంది కాబట్టి ఉప్పు తక్కువ వేసుకుంటున్నాను, కారం ఎక్కువ వేసుకుంటున్నాను. అన్నీ కలుపుతున్నాను నేను ఇప్పుడు. అంత మొత్తం వేసుకొని మొత్తం పిండి అంతా అట్లా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చూడండి, మీరు చేసుకొని అట్లా చేసుకుంటేనే అది కలుస్తుంది పిండి. ఎంత మొత్తం కారం పొడి అవన్నీ మొత్తం నేను వేసినాయి, అన్ని నువ్వులు, కారం పొడి, ధనియాలు అవన్నీ కలపాలి. ఎందుకంటే మీరు కిందికి తీసి కూడా కలపండి. ఇట్లా మంచిగా చేతిని కలుపుకోండి. కలుపుకుంటేనే కలుస్తుంది అంత పిండి. ఎందుకంటే కారము, ఉప్పు అంతా కలవాలి కదా. నేను ఇంతకుముందు చెప్పాను కదండి, నీళ్ళు మసిలేటప్పుడు 2 చాయ్ స్పూన్లు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయాలని. నేను కలుపుకున్న పిండిని ఇప్పుడు కొంచెం కొంచెం వేస్తున్నాను. చూడండి, పిండి మొత్తము వేసిన తర్వాత స్పూన్తోని కలపండి. ఒక 2 నిమిషాలు పొయ్యి ఉంచండి. అట్లనే మీకు ఉండలు కడుతుందని భయపడకండి. నేను ఇది ఈజీగా చేసే మెథడ్ని కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే చాలామంది దగ్గర సర్వపిండి గిన్నెలు ఉండవు. నేను మూకుళ్ళ చేసి చూపిస్తాను మీకు. నేను ఏంటంటే కవర్ మీద ఆయిల్ పెట్టి రాసి కొంచెం కొంచెం ఒక్కొక్క రొట్టెకు సరిపడంతా పిసుక్కొని చల్లనీళ్ళతో పిసుకోవాలండి. నేను ఇంతకుముందు ఉప్పిన పిండి ఉంది కదండి, అది నేను చిన్న జబ్బగిన్నెలో పోసుకొని వచ్చినాను. నానబెట్టిన పెసరపప్పు, శనగపప్పు వేసాను. ఉల్లిపాయలు వేయండి. నేను 1 సర్వపిండికి సరిపోయేంత పిండి తీసుకుంటున్నాను. ఇది చల్లనీళ్ళతోనే పిసుకోవాలి. ఇది చాలా మంచి పిసుకుంటేనే క్రిస్పీగా వస్తుంది, బాగా టేస్టీగా ఉంటుంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా తినవచ్చు. దీన్ని మనం ఇష్టం ఉంటే పెరుగుతో తినవచ్చు, లేకుంటే నెయ్యితో తినవచ్చు. చల్లగా అయితేనేమో పెరుగుతో తినాలి, వేడిగా ఉన్నప్పుడు అయితే నెయ్యితో తినాలి. ఇది ఉండ వచ్చేదాకా, అందుకనే నేను ఇంతసేపు పిసుకున్నాను. చూడండి, ఉండ వచ్చింది చూడండి. అట్లా చాలా పిసుకుంటేనే ఉండ వస్తుంది. అట్లా మీకు ఉండ వచ్చింది చూడండి. నేను చేయితోని తొందరగా కావాలని నేను చేయితో చేసుకుంటున్నాను. కవర్కి నూనె పెట్టి చేస్తాను. చూడండి, ఇప్పుడు టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, నేనైతే ఇప్పుడు మూకుడ్లా చేస్తున్నాను. చాలామంది దగ్గర సర్వపిండి, నేను ఇక కవర్కి నూనె పెడుతున్నాను. చూడండి, చేస్తున్నాను. వేళ్ళతోనే ఒత్తుకోవాలండి. ఇది అరిచేయితోనే ఒత్తొద్దు, వేళ్ళతోనే ఒత్తుకోవాలి. అది కూడా చాలా ప్రెస్ చేయవద్దు. మీరు మెల్లగా చేయాలి. ఎందుకంటే సైడ్లో అంతా పోతుంది. మెల్లిగా చేస్తేనే చాలా బాగా వస్తుంది. చూడండి, నేను వేళ్ళతోనే చేస్తున్నాను. వేళ్ళతోనే అట్లా చిన్నగా మెల్లగా ఒత్తుకోండి. చాలా ప్రెస్ చేసిండ్రు అనుకోండి రాదు, విచ్చుకపోతుంది అది సర్వపిండి. చూడండి, నేను ఎందుకంటే చాలా బాగా వస్తుంది. ఇది మనము ఏంటంటే గిన్నెకు అయినా సర్వపిండి గిన్నెలతోనైనా పెడతామనుకో మనకు చేయిలకి వేడి తగులుతుంది. ఈ కవర్కి చేసినామనుకో మనకు చేయిలకు వేడి తగలదు, ఏం తగలదు, తొందరగా అవుతుంది. మీకు ఈజీగా, మీకు రాని వాళ్ళకైనా వస్తుంది ఇది మీకు సర్వపిండి చేయడము. మీరు చూడండి, అన్నీ ఇట్లా చేసిన తర్వాత
ఎందుకు అలా చేస్తున్నానంటే మంచిగా కాలడానికి. ఇందులో రంధ్రాలల్లో మంచిగా ఆయిల్ వేస్తే చాలా బాగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి. మా పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు, అందుకనే నేను ఇలా రంధ్రాలు చేసి ఆ నూనె వేస్తాను. ఇప్పుడు నేనైతే మూకుడు పెట్టుకుంటున్నాను. చాలామందికి సర్వపిండి గిన్నెలు ఉండవు, అందుకనే నేను ఈ మూకుడు పెట్టి చేస్తున్నాను. మీరు ఇంట్లో కూడా ఉంటే మూకుడు పెట్టి కూడా చేసుకోవచ్చు. సర్వపిండి గిన్నెలు లేని వాళ్ళు కూడా ఇట్లా మూకుడు పెట్టి చేసుకోవచ్చు అని నేను చూపిస్తున్నాను మీకు. నేను మూకుడు అంటున్నాను, మీరు ఏమంటారో చెప్పండి, నాకు కమెంట్ చేయండి. ఇప్పుడు మూకుడు వేడి ఎక్కింది. ఇప్పుడు మూకుడు వేడి అయ్యింది. మూకుడు వేడైంది. ఇప్పుడు ఇందులో కొంచెం నూనె 2 స్పూన్లు వేసి అంతా మూకుడు అంతా రాస్తున్నాను. చూడండి, మీకు బ్రష్ ఉంటే బ్రష్తో కూడా వేసుకోవచ్చు, లేకుంటే నేనైతే స్పూన్ ఉంది కాబట్టి నేను టీ స్పూన్తో 2 టీ స్పూన్లు వేసి నేను మెల్లిగా కవర్తోని సర్వపిండి తీసి మెల్లిగా వేస్తున్నాను. పైనకేం చేయండి, లేకుంటే చేతులు కాల్చుకోకండి, మెల్లిగా వేయండి. వేసిన తర్వాత మళ్ళీ చాలా నూనె ఇట్లా రంధ్రాలల్లో మంచిగా చుట్టూరుగా వేయండి, చాలా బాగా వేసిన తర్వాత ఇప్పుడు నేను అంతా రౌండ్గా మంచిగా నూనె వేసుకుంటున్నాను, ఎందుకంటే చాలా మంచిగా కాలుతుందని నేను వేస్తున్నాను నూనె. ఇప్పుడు అన్ని రంధ్రాలు ఉన్నాయి కదండి, ఆ రంధ్రాలలో కూడా నూనె వేసుకోండి మీరు. నేను ఇప్పుడు మూత తీస్తున్నాను, మూత పెడుతున్నాను. ఎందుకంటే మూతతోని కూడా పెడితే ఆవిరికి కూడా కొంచెం మంచిగా ఉడుకుతుంది. ఎందుకంటే స్లిమ్గా పెట్టుకోండి, ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదండి, ప్లేట్ పెట్టినాక ఇప్పుడు ప్లేట్ తీసేసి ఇంకో మీకు సరాతంతో చూపిస్తున్నాను. మనకు సరాతంకు పిండి తగలకుండా ఇట్లా మనం మంచి కాలినట్టుగా చూపిస్తుంది చూడండి, ఎందుకంటే మీకు పిండి తగులుతుంది పచ్చి పచ్చిగా ఉన్నట్టు. ఇప్పుడు మనకి సరాతంకు పిండి తగులుతలేదు కాబట్టి అయిపోయింది. 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు పెట్టుకుంటే చాలండి. చూడండి, ఇలా అయిపోయింది. చిన్నగా కిలో పిండికి 20 సర్వపిండిలు అయినాయండి. మేము మరిన్ని వంటలతోని వస్తాము. జై శ్రీరామ్.